వందనాలు తెలియజేస్తూ హల్లెలూయా. మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి మనం ఇక్కడికి వచ్చాం. బలమైన కృతజ్ఞతాస్తుతులు మనం ఆయన చెల్లించాలి. కానీ ప్రతిరోజు మనకున్న పనుల భారం వలన హల్లెలూయా మన అంతకంతకి ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చాం. ఎంతమంది బలమైన ఆరాధన చేస్తున్నాం? మనకి మన పనుల్లోనే మనం మన శక్తిని మనకు ఉన్నటువంటి వ్యసనాల్లోనూ అలాగే మన బలాన్ని అంతా కూడా పోగొట్టుకొని హల్లెలూయా. చూడండి, ఇంట్లో అందరూ సంతుష్టిగా తినేసిన తర్వాత ఆదివారం పూట మనం ఎక్కువగా ఆహారం తెచ్చుకుంటాం కాబట్టి అందరూ మూడుగులకి ఒకరు మంచి మంచి మాంసం ముక్కలు కొంతమంది తినేసిన తర్వాత లాస్ట్లో మన ఇంటికాడికి నిన్నలు పోవడం బెగ్గలు వచ్చేవాళ్ళు, అడుకునే వాళ్ళు వస్తే వాళ్ళకి లాస్ట్లో కొద్ది మొత్తం వేయండి అమ్మని వస్తే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, మనం కొంచెం ముద్ద వేసేవాళ్ళు. అది మిగిలిపోయింది, అందులో ఏమీ ఉండదు. హల్లెలూయా. అలాగా మన శక్తి అంతా మన కోసం వాడేసుకొని హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఈ ఆరాధన ఉంది. ఈ ఆరాధన నేను బలంగా దేవుని ఆరాధించాలని ఎక్కడ కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించాలనేటువంటి కోరిక హల్లెలూయా. దేవుడు అయితే మాత్రం ఏ స్వార్థం లేకుండానే, మన మీద ఆయన ఏ ఆంక్షలు లేకుండానే హల్లెలూయా. ఇంత కొలతను బట్టి నీకు మేలు చేస్తానని ఏమీ లేదు. నీలో ఏ కొలతున్నా ఏ కొరతున్నా ఆయన సాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ రోజున మనం ఎక్కడున్నా దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళని మనం అనుకోవడం. హల్లెలూయా. మనకి ఆదివారం పండగ. ఏ పండగ? ఆ పండగ రోజున మనం చక్కని వస్త్రాలు వేసుకుని, పండగ అంటే ఏం చేస్తాం, ముందు బట్టలు వేసుకుని మళ్ళీ కాంతి కనపడాలి. హల్లెలూయా. కాంతి మళ్ళీ కనపడాలి. ఎక్కడికి వెళ్తాం? మన దగ్గరికి వెళ్తున్నాం అని కనపడాలి. ఎందుకు వెళ్తున్నాం? ఏంటి ఇంత ఆనందంగా ఉన్నటువంటి ఆ మనిషిలో ఆ దేవుని ఆ కనెక్షన్ ఉంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి కానీ ఆ మనిషిలో హల్లెలూయా ఆ దేవుని యొక్క ఆత్మ అనుభవంతో నిండిపోయిన మనిషి ఏం చేస్తాడంటే పాటలు పాడుకుంటూ దేవుడి సన్నిధికి వస్తాడు. వచ్చి ఇక్కడ కూర్చుని చక్కగా దేవుడిని ఆరాధించడానికి, మంచి మంచి పాటలు చూసుకొని బలపరచడానికి హల్లెలూయా. కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండటానికి దేవుడు ఎన్ని మేలు చేయలేదండి. వేటగాని ఊరి నుంచి మనం తప్పించుకున్నాడు. సాతాను గాడు ఎంత కుయుక్తిపరుడు అంటే, ఎంత యుక్తిపరుడు అంటాడు. ఏంటంటే ఆయన సర్ప రూపంలో వచ్చేసి ఏదో ఒక ఎర్రగా ఉన్న ఆ ఫలాన్ని చూపిస్తుంటాడు మనకు అపమాటికి. ఒకవేళ నీకు ఆ దృష్టి లేకపోయినా సరే నేను డైవర్షన్ నేను మార్చడానికి ఎవరో నీకు అనుకోని వాళ్ళందరినీ నీ ఎదురు తీసుకొచ్చి నేను టైం వేస్ట్ చేయడానికి కాడు, నేను దేవుళ్ళకి పడేయడానికి కాడు, ఎంత నీ సాక్ష్యం పాడు చేయడానికి ఆయన ఎంత ప్రయత్నంతో ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. వేటగాడు గురి నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. హల్లెలూయా. భక్తి మార్గంలో నువ్వు పడిపోకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు. ఇందాక చక్కటి పాట, ఆ పాటలో ఎంతో నీ సిలువము నా సిలువము యుచు నీ సిలువ నీడలో విశ్రమింతును. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం అయ్యి. అలాంటిది మన జీవితంలో జరగాలి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ ఉండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీ ఉండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా.
6 రోజులు కష్టపడి 7వ రోజున దేవుడి సన్నిధికి రమ్మంటే ఎంత బలంగా వచ్చాం, ఉదయించే సూర్యునిలాగా వచ్చాము మనం అందరూ. అంటే నాతో పాటు అందరూ నీరసంగానే ఉన్నాం. హల్లెలూయా. దేవుడిని ఆరాధించడానికి వచ్చేవాడు ఎలా ఉండాలి? హల్లెలూయా. కాంతి లేదు, మనలో కళ లేదు. దేవుని స్తోత్రం. అన్ఫిట్గా ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి దేవుని ఆరాధించడానికి బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి మనం సూర్యుడిలాగా లేవాలి, తేజోమయంగా ఉండాలి. కాబట్టి మరి దేవుడు లేకుండా బ్రతకలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మందిరంలో విశ్వాసులు హల్లెలూయా దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఏమన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంటికాడ. ఏంటంటే సాయంకాలం మా వైఫ్ ఫోన్ చేసి, నేను మన బాత్రూంలో పెద్ద పాము వచ్చిందండి. హల్లెలూయా. నేనేమన్నా పాముని పట్టగలనా? చచ్చిన పాము అంటే నాకు భయం. హల్లెలూయా. అంటే ఆవిడ ధైర్యంగా చెప్పింది. ఆవిడ పారిపోవాలి అసలు ఇంట్లో వచ్చి. అలా ధైర్యంగా చెప్తే ఈలోపు ఏంటి పాములు ఎవరు పడుతుంది అంటే పక్కన కాకుండా కొంచెం ఎవరో ఒక ఆయన ఫస్ట్ గారు నేను ఎందుకు పక్కన దగ్గర గురించి పడతానని చెప్పి వచ్చాడు. అతను 4 అడుగులు ఉన్నాడు, కార్యమో 2 అడుగులు పట్టుకుని వస్తున్నాడు. అది ఎందుకు పెద్దలు పడుతుంది అన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోపు చిన్న కూరడే కానీ అది 3 అడుగులు ఉన్నవాడు 4 అడుగులు కర్దించాడు. అదే ఒకే దెబ్బతోటి దాన్ని పైకి పారేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దబాబు నేను స్నానం చేయమంటున్నాను, నేను స్నానం చేయడానికి వెళ్ళాలి. అసలు పాము ఉన్న సమయంలో మేము ఎవరో ఒకరు స్నానం చేసే సమయం లేదు. ఎంత ప్రమాదం జరిగిపోయినండి. మా కుటుంబం ఏమైపోయింది చెప్పండి. అసలు పిల్లలు పుట్టినా మేము బ్రతుకు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుని గురించి బ్రతకడం తప్ప ఇంక బతకడం కూడా ఆశయం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడండి. హల్లెలూయా. ఎంత ఊరికంటే దగ్గర బారెడ్డి పొడుగు ఉంది. హల్లెలూయా. అంత పొడుగు లోముతోటి రోజులు కాల్చుకోం. దేవుని స్తోత్రం. అలాంటి విషసర్పాల నుంచి మీరు సింహాన్ని 4 పాములు దొరుకుతుంది అన్నట్లుగా. హల్లెలూయా. నీ కుడి పక్కన 10,000 మంది కూలిన, నీ యొక్క ఎడ పక్కన 1000 మంది పడిపోయిన ఈ అపాయం నీ యొక్కకు రాదన్నట్లుగా మేము సుఖంగా పడుకున్నాం. మేము దొడ్లో పనిచేసాం. కొంచెం పొగ పెడితే అదేమో లోనికి వచ్చేసింది. హల్లెలూయా. మా దొడ్లోనే ఉంటుంది. మాకు దానికి 4 అంగుళాల గ్యాప్లో రోజు బతుకుతున్నాం. అది మాకు ఈ ఆకు అలవాడింది కాబట్టి హల్లెలూయా. అది రోజు మాత్రమే ఉంటుంది. దేవునాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను దేని పట్టించుకోలేదు. దేవుని స్తోత్రం. కానీ మనం పట్టించుకుని దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి హల్లెలూయా. మనల్ని ఎంత బాగా పట్టించుకున్నా అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎంత ఆశ్చర్యము. కంటికి కనపడ్డు, చెవికి కనపడ్డు, హృదయానికి గోచరం కాడు, కనిపించకుండా ఎన్నో ఏం చేస్తున్నారు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం వెళ్ళే మార్గంలో మరి భయంకరమైన పుల్లటి లారీలు ఉంటున్నాయి. మీరు రావడానికి సులువుగా ఉండదు. మీరు దేవుని స్తోత్రం. ప్రభు ప్రతి వారం కాపాడుతుంటే ఈ వారం కూడా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు ధైర్యంతో వస్తున్నాను తప్ప నేనైతే ఇలాంటి రోడ్లో ప్రయాణం చేసి అని చెప్పి నాకు లేదు. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి మీ సింహాలు 4 పాములు కొడుతున్నట్టుగా మా పిల్లలు అంత పెద్ద పాముని చనిపోయిన తర్వాత నేను అప్పుడు కొట్టేదాన్ని. కదులుతుంటే కొట్టే దాన్ని ఇంకొకటి సంచి వేసుకుని అలా లాక్కుని పోయాడా ఆడుకున్న ధైర్యం కూడా నాకు లేదు. దేవుని మహిమ కలిగింది కాక. పాముతో ఆడుకుంటారని మా పిల్లలు. హల్లెలూయా. 4 పాముతో ఆడుకోవడానికి బైబిల్లో ఉంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నామంటే అది దేవుని కృపని. హల్లెలూయా. మనం బ్రతికున్నామంటే దేవుని కృపది. కాబట్టి దయచేసి మనం మన కుటుంబం సజీవులుగా మనం బ్రతికున్నామంటే హల్లెలూయా. ఆయన తల్లిలాగా మనల్ని ఆదరిస్తూ, తండ్రిలాగా పోషిస్తూ, కాపరిలాగా కాపాడుతూ, రక్షిస్తూ హల్లెలూయా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన సజీవుల లెక్కల్లో ఉంచినందుకు మనం ఇచ్చే కృతజ్ఞత ఏది? ఎక్కడ సిగ్గుపడకుండా, ఎవరి దగ్గర అవమానపడకుండా హల్లెలూయా యేసు ప్రభు మనల్ని హల్లెలూయా ఇలా నిలబెట్టిన దేవుడు మనం ఏమి ఇవ్వగలం. దేవుని స్తోత్రం. కాబట్టి
ఒక 2 నిమిషాలు అందరం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిందామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. తర్వాత